మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 903008389194. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 2వ తారీఖు వచ్చేటువంటి ఈ యొక్క సోమవతి అమావాస్య లేదా శ్రావణ అమావాస్య అంటారు. ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క అమావాస్యని సోమవతి అమావాస్య లేదా శ్రావణ అమావాస్య కూడా అనవచ్చు. కొన్నిసార్లు ఈ యొక్క అమావాస్యకు ఎంతో శక్తివంతమైనటువంటి శక్తులు ఉంటాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి కానీ లేదా అమావాస్యకు కానీ ఎంతో శక్తులు ఉంటాయని భావిస్తూ ఉంటారు. అటువంటి రోజు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎటువంటి లాభాలు పొందుకోబోతున్నారు, అలాగే ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి వీరికి ఎటువంటి లాభాలు పొందుకోవడం లేదా వీరికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క ఇంట్లో కోలుకోలేని దెబ్బ పడబోతుంది. ఆమె మాత్రమే మిమ్మల్ని కాపాడగలదు. అయితే ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారు రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశి వారికి ఎంతో వినయం, అలాగే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించేటువంటి శైలి కలిగిన వారు. ఏ విషయాన్ని కూడా తొందరపాటు నిర్ణయాలతో నిర్ణయాలు తీసుకోరు. అయితే గత కొన్ని రోజులుగా వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ ఇబ్బందులు గురవుతున్నారు. వీరు తీసుకున్నటువంటి ఒక బ్యాడ్ స్టెప్ వీరిని మరింత వెనక్కినటువంటి ప్రయత్నం చేస్తుంది. అటువంటి ఈ యొక్క ధనుసు రాశి వారు ఎలా బయటపడాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుసు రాశి వారు ఎంతో ధైర్య సాహసం కలిగిన వారు, ఎలాంటి కష్టాన్నైనా సరే భరించేటువంటి తత్వం కలిగిన వారు. కానీ వీరికి ఉన్నటువంటి అప్పులు కానీ లేదా వీరి యొక్క ఆర్థిక స్థితులు వీరిని మరింత బలహీనలు చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ధైర్యం కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరే మీరు చేయాల్సిన పనులు చేస్తూనే ఉండండి. ఎంత కష్టమైనా సరే ఏం చేస్తే ఏది జరిగితే అదే జరుగుతుంది అనే ధోరణిలో మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలి. కొన్నిసార్లు మిమ్మల్ని మీ యొక్క తెలిసిన వ్యాపారులు కానీ లేదా తెలిసిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసి ఆర్థికంగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారు అటువంటి విషయాలకు కానీ లేదా మీకు సంబంధించినటువంటి ఎటువంటి విషయాలకు కానీ కుంగిపోవద్దు. కేవలం మీ యొక్క భార్య లేదా మీ యొక్క తల్లిగారి యొక్క సలహాలు సూచనలు మాత్రమే మీకు ఈ యొక్క బాధల నుంచి విముక్తి కలిగించేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో 1-2 సార్లు ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే మీకు ఉన్నటువంటి ఈ యొక్క మూడ్లో అంటే మీరు పడుతున్నటువంటి మానసిక క్షోభ నుంచి బయటపడకపోవడం, మీ యొక్క వ్యాపారాలు మీకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నటువంటి కిందకు పడిపోవడం, తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తేనే మీరు నిలదొక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు సంబంధించినటువంటి లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీ దగ్గర నుంచి అప్పుగా తీసుకొని మీకు శత్రువులుగా మారి తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఈ రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ యొక్క భూముల గురించి ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారో వారు కూడా 1-2 సార్లు ఆలోచించి మీరు తీసుకునేటువంటి ఈ యొక్క ఫ్లాట్లు కానీ లేదా వాటికి సంబంధించినటువంటి లొసుగులు ఏమైనా ఉన్నట్లయితే ఆలోచించి మరీ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. అప్పుడే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని భావించేవారు ఈ యొక్క శ్రావణ మాసంలో అంటే ఈ యొక్క అమావాస్య తర్వాతి రోజు మర్చిపోకుండా మీరు చేయవలసిందల్లా ఒక్కటే,
ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి అక్కడ ఇక దీపారాధన చేసేటువంటి ప్రయత్నాలు చేయండి. మీపై ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష లేదా దూరదృష్టి వంటివి తొలగిపోవాలి అంటే మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఇక రుద్రాభిషేకం చేపించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశి వారు ఇక చేయవలసిందల్లా ఈ యొక్క దేవతారాధనలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుకుంటారు. విద్యార్థులకు ఇక మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అంటే వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ లేదా పై చదువులకు వెళ్ళాలి అనుకునేటువంటి విషయాల్లో కానీ మీకు రుణ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ కొంత తీవ్రత ఉండవచ్చు. అంటే మిశ్రమ ఫలితాలు మీకు అటు పాజిటివ్గా రావచ్చు, నెగిటివ్గా రావచ్చు. అలాగే ఎవరైతే సొంత కుటుంబీకులు ఉన్నారో వారి యొక్క సత్సంబంధాలు అలాగే వారి యొక్క తోడ్పాటు మీకు ఖచ్చితంగా ఉండబోతుంది. ఈ రాశి వారు మర్చిపోకుండా శివాలయంలో రుద్రాభిషేకం చేపించుకొని ఈ యొక్క ప్రతి శుక్రవారం పూట మర్చిపోకుండా ఇంట్లో ఉప్పు దీపాన్ని పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. అప్పుడే మీపై ఉన్నటువంటి దరిద్రలక్ష్మి పోయి ధనలక్ష్మి ఇక లక్ష్మీదేవి కటాక్షం పొంది ఇక ధనాభివృద్ధిని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సోదరులతో చిన్నపాటి వివాదాలు, ఆస్తి గొడవలు, స్థిరాస్తి వివాదాలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, ఆస్తుల గొడవలు, అలాగే అప్పుల బాధలు, రుణ సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. దీనికి గల కారణం కేవలం మీపై ఉన్నటువంటి ఈ యొక్క అర్ధాష్టమ శని కారణంగానే మీకు ఇటువంటి ఇబ్బందులు కలగవచ్చు. వాటన్నిటి నుంచి బయటపడాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ లేదా నవగ్రహ శాంతి పూజను చేపించుకున్నట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, మానసికంగా కూడా మిమ్మల్ని కుంగదీసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వీరికి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాపార విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ ఇక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అలాగే మీకు సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి త్వరలోనే మీకు రాబోతుంది. ఈ యొక్క అమావాస్య తర్వాత ఈ యొక్క ఇబ్బందులు కలగవచ్చు. అటువంటి విషయాల్లో మీరు చాకచక్యంగా ఉండాలి. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై అధికారులతో చిన్న చిన్న గొడవలు లేదా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉండవచ్చు. వాటన్నిటి నుంచి మీరు చాకచక్యంగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితేనే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకుంటారు. ఎవరైతే ఇక సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంచి శుభాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ అంకెను అలాగే మీకు అవకాశం వచ్చినప్పుడు లేదా సమయం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలే కాదు, శుభ ఫలితాలు కూడా పొందుకోవచ్చు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే మీ యొక్క భార్య లేదా మీకు తెలిసినటువంటి ఈ శ్రేయోభిలాషి ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం మీకు ఎంతగానో ఇక మంచి చేస్తుంది. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు కూడా మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.